దేవుడు మనుషులకు, దేవునికి, పరలోక రాజ్యానికి పరిచారకులుగా దేవదూతలను నియమించుకున్నాడు. ఈ దేవదూతలు దేవుని కుమారులు, పరిచారకులు. దేవదూతల గురించిన ప్రస్తావన బైబిల్లో 273 సార్లు ఉంది. దూత అనగా సందేశకుడు, దేవదూత అనగా దైవ సందేశకుడు అని అర్థము. వాక్యముని మనం పరిశీలించి చదివితే దేవదూతల గురించి అనేక సందర్భాలలో ఈ విధంగా రాయబడి ఉంది. సకల దూతలని, దేవుని కుమారులని, పరిశుద్ధ దూతలని, సంగపు దూతలని, దేవుని 7 దూతలు, బలిష్ట దూతలు, మహాదూతలు. అయితే ఇదే బైబిల్లో దేవదూతలు చేసే కొన్ని పనులు కూడా దేవుడు లిఖించి ఉన్నాడు. నమస్కారము చేయటము, గుర్తించటము, బోరలు వదటము, పరిచర్య చేయటము, పెద్దల ఎదుట నిలుచోవటము. దేవదూతలను కనులారా చూచి మాట్లాడిన వారు ఉన్నారు, దర్శనముల ద్వారా చూసిన వారు కూడా ఉన్నారు. వీరిలో అబ్రహాము, లోతు, యాకోబు, మోషే, దిద్యోను, దావీదు, ఏలియా, దానియేలు, కొర్నేలీకి, పౌలు, యోహాను. ఈ దేవదూతల్ని పరలోక సమూహమని, దేవుని సేన అని, పరిశుద్ధ సమూహమని, పరలోక రాజ్య సైన్యము అని లిఖించారు. ప్రకటన గ్రంథములో మనం చూస్తే అక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది ఈ దేవదూతలను లెక్కింప సఖ్యము కాని సంఖ్యలో ఉంటారు అని. వీరికి ఆడ మగ అనే లింగ సంబంధం ఉండదు, ఎందుకంటే అది మనుషులకు మాత్రమే వర్తిస్తుంది. మనుషులు పాపము ద్వారా మరణాన్ని కొనుతెచ్చుకున్నారు, కానీ దేవదూతలకు మరణము లేదు. దేవదూతలు తినే ఆహారాన్ని మన్నా అంటారు. దీనిని ఇశ్రాయేలీల కోసము దేవుడు ఆనాడు ఆకాశం నుండి కురిపించాడు. మన్నా అనగా ఏమిటిది అని అర్థం. ఇశ్రాయేలు సందర్భాన్ని మనం గనక పరిశీలించి చూస్తే ఈ మన్నా అనేది ఎక్కువ కాలము నిలువ ఉండదు. అది ఉదయం నుంచి సాయంత్రము వరకే నిలువ ఉంటుంది. మరి ఈ భూప్రపంచంలో దాదాపుగా 700కు పైగా భాషలు ఉన్నాయి. మన భారతదేశంలోనే అధికారికంగా 18 భాషలు ఉన్నాయి. కానీ దేవదూతలకు ఒకే ఒక్క భాష. క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు నుండి ఆయన మరణము పొంది ఆరోహణం అయ్యేంత వరకు కూడా ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనము ఈ దూతలను చూడగలము. అలాగే అపోస్తులకును, యేసయ్యకును, ఆయన శిష్యులకును కూడా ఇవి ఎంతో సహాయం చేశాయి. అయితే దేవదూతల్లో 2 రకాలు. మొదటిది ఫాలెన్ ఏంజల్స్, 2 నాన్ ఫాలెన్ ఏంజల్స్. మొదటిగా మనం ఫాలెన్ ఏంజల్స్ గురించి చూస్తే అవి త్రోసివేయబడిన దేవదూతలు. త్రోసివేయబడిన వారిలో మనకి మొదటిగా గుర్తొచ్చేది లూసిఫర్. లూసిఫర్ ఒక్కడినే దేవుడు పరలోకం నుండి త్రోసివేశాడు అని చాలా మంది భావిస్తారు. అనుసరించే వారందరినీ కూడా దేవుడు